ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి అని ఆర్వో రాణి సుస్మిత పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘనకు పాల్పడితే డీఎస్పీ శ్రీనివాసులు కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పోలీస్ బలగాలతో ప్రధాన రహదారిలో కావాత్ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 261 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 500 మంది పోలీసులు బలగాలతో పహారా కాస్తారని రాజకీయ పార్టీలకు సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ చుట్టూ 100 మీటర్లు పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించిన వారిపై కూడా కఠినమైన శిక్షలు తప్పవన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఎక్కడ నిలబడకుండా నేరుగా ఎవరి ఇళ్లకు వారు చేరుకోవకాని కోరారు. మన కళ్యాణదుర్గం 154 నియోజకవర్గంలో పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో ఈరోజే పోలీస్ పర్సనల్ డిప్లాయ్మెంట్ కూడా జరుగుతోంది. అలాగే మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎస్విజిఎం కాలేజ్ వెనకాతల కర్ణం చిక్కప్ప గ్రౌండ్స్లో పెట్టుకోవడం జరిగింది. రేపు మన ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు ప్రతి ఈవీఎం కూడా పోలింగ్ స్టేషన్కి రీచ్ అవుతాయి. మనకి 261 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో రేపు పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ ఈవీఎంస్ ప్లస్ పోలింగ్ మెటీరియల్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి మార్నింగ్ మన పోలింగ్కి సంబంధించి సక్రమంగా సజావుగా జరిగేందుకు ప్రతి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 261 పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగింది. పోలింగ్ స్టేషన్ లోపల, పోలింగ్ స్టేషన్ బయట కూడా లైవ్ వెబ్కాస్టింగ్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ కవర్ అవుతుంది. అంతేకాకుండా మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్సే కాకుండా పొలిటికల్ పార్టీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఇప్పుడు క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వర్రీ లిస్టు, అలాగే ఓటర్ల దగ్గర నుంచి వర్రీ లిస్టు స్వీకరించడం జరిగింది. ఆ వర్రీ లిస్టులో వాళ్ళు ఏదైతే పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇస్తారో, ఏదైతే పోలింగ్ స్టేషన్ పరిధి చెప్తారో ఆ పరిధిలో కూడా మనం వీడియోగ్రాఫర్స్ని, మైక్రో అబ్జర్వర్స్ని, అలాగే వెబ్కాస్టింగ్ ద్వారా మనం నిరంతరం మానిటర్ చేసే ఒక మెకానిజంని అక్కడ కల్పించాము. సో తద్వారా మనము ఓటర్లందరికీ ఏం చెప్తున్నాము అంటే యూ గో ఫర్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ఫియర్లెస్ ఎలక్షన్ అని ఒక మెసేజ్ని అందరికీ అందజేస్తాం. ధన్యవాదాలు. మర్నాడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో పోలీస్ కవాతు మన గౌరవ ఆర్డీఓ రాణి సుస్మిత మేడం గారితో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కవాతు యొక్క ప్రధాన ఉద్దేశం రెండు. మొదటిది, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పడం. రెండవది, అటు కాకుండా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై పోలీసులు చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం కోసం ఈ యొక్క కవాతును నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లకు కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కలిసి గౌరవ ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో మేము ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ, వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్
హామీ ఇస్తున్నాం. సార్ సిబ్బందిని ఎంతమందిని? దాదాపు 500 మంది సిబ్బంది డిప్లాయ్ చేయడం